సంతోషానికి ఉన్నోడు లేనోడు అనే భేదం లేదు. తృప్తిగా ఉన్న ప్రతి చోట అది పుష్కలంగా దొరుకుతుంది. కాకులతో కలిసి తిరిగితే పావురం రూపు మారకపోవచ్చు, కానీ బుద్ధి మాత్రం తప్పక మారుతుంది. ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రతివాడు మనల్ని శాసించేవాడే అవుతాడు. మీరు చేసిన పూజలకు ప్రతిఫలం ఇచ్చిన దేవుడు మీరు చేసిన పాపాలకు కూడా ప్రతిఫలం ఇచ్చే తీరుతాడు. ఎదుగుతున్న వాడికి చెయ్యి అందించు, అప్పుడే నీ ఎదుగుదలకు ఇంకొకడు సహాయం చేస్తాడు. నీలోని లోపాలను బలహీనతలను నీవు తెలుసుకోవడమే పెద్ద చదువు. కొంతమంది పైకి పాజిటివ్గా ఉన్నట్లు కనిపిస్తారు, కానీ మనసు నిండా పాయిజన్ నింపుకొని ఉంటారు. మనం చేసిన మేలును మరణం కూడా చెరపలేదు, మనకు వచ్చే చావును ఎంత సంపద ఉన్నా ఆపలేదు. కోపగించుకోవడం అంటే ఇతరుల పొరపాట్లకు మనపై మనమే ప్రతీకారం తీర్చుకోవడం. మాట్లాడే మాట జాగ్రత్త, దాచుకోలేని ప్రేమ జాగ్రత్త, అనవసరమైన కోపం జాగ్రత్త, మళ్ళీ తిరిగి రాని ఈ క్షణం జాగ్రత్త. ఎంతటి కష్టంలోనైనా ధైర్యం కోల్పోవద్దు, ఎందుకంటే ధైర్యంగా ఉంటేనే ఏ కష్టాన్ని అయినా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. రూపం ఎంత బాగున్నప్పటికీ అది కంటి వరకే విలువ. ఆ రూపం వెనక మనసు, ఆ మనసు నుంచి వచ్చే మాట కల్మషం లేనప్పుడు మనిషికి రూపానికి మించిన విలువ. కోపం అనేది ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది. ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండదు, కానీ అది చేసే నష్టం మాత్రం మామూలుగా ఉండదు. అభిమానించే వాళ్లను, ప్రేమించే వాళ్లను, నీకు సహాయం చేసిన వాళ్లను ఎప్పటికీ దూరం చేసుకోకు. ముఖాన్ని చూసి ఇష్టపడితే 3 నిమిషాల్లో ముగిసిపోతుంది. మనసు చూసి ఇష్టపడితే జీవితాంతం నీడలా నీ వెన్నంటే ఉంటుంది. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. కూరలో కారం ఎక్కువైనా, మాటల్లో వెటకారం ఎక్కువైనా మొదటిది తినడానికి, రెండవది వినడానికి కష్టంగా ఉంటుంది. అవసరం ఉంటే అల్లుకుపోవడం, అవసరం తీరాక అవతలకు నెట్టేయడం, ఇదే కొందరి నైజం. మీరు వెళ్ళే దారి నిజాయితీగా ఉంటే నారుపోసిన భగవంతుడే నీరు పోసి మీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడు. మంచితనం కూడా మెడిసిన్ లాంటిదే. డోస్ ఎక్కువైతే మనకే ప్రమాదం. నిన్ను నమ్మిన వాళ్ల మీద నీకు ఉండాల్సింది ప్రేమ, నిన్ను ప్రేమించే వారి పట్ల నీకు ఉండాల్సింది నమ్మకం. అసూయ అనేది అగ్నికణం లాంటిది, అది అంటుకున్న వారినే కాల్చేస్తుంది. జలపాతపు దారికి బండరాళ్ళు అడ్డు రాకపోతే శ్రావ్యమైన శబ్దాలను వినలేము. అలాగే లైఫ్లో కష్టాలు అనుభవించకపోతే సుఖం యొక్క విలువను తెలుసుకోలేము. మన జీవితమే మనకు టీచర్, అది నిరంతరం మనకు పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. మనశ్శాంతి అనేది ఎక్కడెక్కడో వెతికితే దొరికేది కాదు, అది మీలోనే ఉంటుంది. వయస్సు లేనిది, ఎక్కడున్నా విలువ తగ్గనది, ఎవరికైనా ఇట్టే దగ్గరయ్యేది, ఎవరినైనా ఇట్టే దూరం చేసేది ఒక్క డబ్బు మాత్రమే. కన్నీళ్లు మనకు వస్తే బాధ, ఎదుటివారికి వస్తే జాలి, పగవాడికి వస్తే ఆనందం. రాలే 2 కన్నీటి చుక్కలకి ఇన్ని భేదాలు. తెలియక చేజారిన దాన్ని తిరిగి పొందాలనుకోవడం అమాయకత్వం. చేతిలో ఉన్న దానిని చేదార్చుకొని తిరిగి మరలా పొందాలనుకోవడం మూర్ఖత్వం. విమర్శలను దాటి ముందుకు వెళ్ళు. నిన్ను చూసి మురిగే వీధి కుక్కల యొక్క సరిహద్దు ఆ వీధి చివరే ముగుస్తుంది. లైఫ్ విలువ కష్టపడితేనే తెలుస్తుంది, ఒకరి మీద ఆధారపడితే కాదు. నలుగురు లేకుండా ఉండలేనని నీవు అనుకుంటే నీ జీవితం దుర్భరం. ఎప్పుడైనా ఎవరైనా నిన్ను వదిలిపోవచ్చు, అందుకే ఒంటరిగా ఉండడానికి కూడా ప్రయత్నించండి. పగలు రేయి కలిస్తేనే ఒక సంపూర్ణమైన రోజు, కష్టం సుఖం కలిస్తేనే ఒక సంపూర్ణమైన జీవితం. నీవు ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి. అప్పుడే స్నేహమైన బంధమైన
బలంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఈ సమాజంలో లోపం లేని వ్యక్తి ఎవరూ ఉండరు. ఒక ఆడది నిన్ను ప్రేమిస్తే నీతో పాటు నీ దరిద్రాన్ని కూడా ఒప్పుకుంటుంది. ప్రేమ లేని చోట ఐశ్వర్యాన్ని కోరుకుంటుంది. వ్యర్థమైన ఆలోచనలతో మీ మనసును మలినం చేసుకోకండి. ఎందుకంటే మకిలిపట్టిన మనస్సు మంచిని చూసే దృష్టిని కోల్పోతుంది. తదుపరి మీ జీవితం గతి తప్పుతుంది. ఏదీ శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎందుకంటే ఎంతటి గడ్డు పరిస్థితి అయినా మారిపోక తప్పదు. కాలం అనేది పారే నది లాంటిది. ఒకసారి తాకిన నీటిని రెండోసారి తాకలేరు. ఎందుకంటే అవి ఆగకుండా పయనిస్తూనే ఉంటాయి. అందుకే జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆనందంగా గడుపు. మంచివాడు చెడ్డవాడిగా మారడానికి 100 దారులు ఉన్నాయి. కానీ చెడ్డవాడు మంచివాడిగా మారడానికి ఒకే ఒక్క దారి ఉంది. అది తన తప్పును తాను ఒప్పుకోవడమే. సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు. చెప్పే ధైర్యం లేనివాడికి ప్రేమించే అర్హత లేదు. కొన్ని దెబ్బలు నొప్పిని మాత్రమే కాదు, బలాన్ని కూడా తెలిసేలా చేస్తాయి. బంధం అంటే అన్నీ బాగున్నప్పుడు కలిసి ఉండడం కాదు, ఏమీ లేనప్పుడు కూడా తోడుగా నిలవడం. హింస అంటే శారీరకమైనదే కాదు, మాటలతో ఎదుటివారిని బాధపెట్టినా అది హింసే అవుతుంది. సంస్కారం అనేది పుట్టుకతో రాదు. తల్లిదండ్రుల పెంపకం, గురువుల బోధన, సమాజం తీరును బట్టి మనిషికి సంస్కారం అలవడుతుంది. మీరు చేసే పని మీద చిత్తశుద్ధి లేకున్నా పర్వాలేదు, కానీ పక్కవాడి పని చెడగొట్టాలన్నా చెత్తబుద్ధి లేకుంటే చాలు. మీరు చేసే పని గురించి మీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేటట్టు చేయాలంటే దానికి మీ జీవితం సరిపోదు. ఒంటి నిండా ఆరోగ్యం, మనసు నిండా ఆనందం, ఈ రెండూ ఉన్నవాళ్లే ఈ సమాజంలో అత్యంత అదృష్టవంతులు. నిజం తెలుసుకునే అంత ఓపిక నీకు లేకపోతే నిందించే హక్కు కూడా నీకు లేనట్టే. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని ఎవరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. అందం అనేది ధరించే దుస్తుల్లో ఉండదు, మనిషిలో దాగిన మానవత్వంలో ఉంటుంది. అందం అనేది నవ్వే పెదవిలో ఉండదు, బాధను దాచుకునే గుండెల్లో ఉంటుంది. అందం అనేది అవమానించే గుణంలో ఉండదు, ప్రేమతో ఆదరించే గొప్ప మనసులో ఉంటుంది. మనసుని నిత్యం గాయపరిచే వారితో కలిసి ఉండడం కంటే ఒంటరిగా ఉండడం చాలా మేలు. మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు. మీ కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానం ఎప్పుడూ చెప్పకండి. మీ మౌనానికి మించిన బలమైన సమాధానం మరొకటి లేదు. స్థానం నిలబడాలి, స్థాయి కనబడాలి. ఈ రెండూ ఉండాలంటే కష్టపడాలి. కొందరు తీయని మాటలు చెప్పి పంపిస్తారు, సాయం చెయ్యరు. మరికొందరు ముందు కోపంగా అరుస్తారు, కానీ అవసరానికి ముందుంటారు, సహాయపడతారు. రెండో వారే బెటర్. కాలిపోతుందని తెలిసి కూడా మరుగుతున్న కాఫీ తాగడంలో చూపించే నిదానము, జాగ్రత్తను చేసే పనిలో, ప్రయత్నంలో చూపిస్తే ఖచ్చితంగా నీదే విజయం. మనిషిలో ఈర్ష్య, ద్వేషాలు, ఆధిక్యతను చూపినన్ని రోజులు నిజం కంటికి కనబడదు, వినబడదు. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల యుద్ధాలు ఉన్నా మనిషి తన మనసుతో చేసే యుద్ధం అన్నిటికంటే మహా సంగ్రామం. ఇక్కడ విలువలు అందరికీ ఉంటాయి, కాకపోతే ఏదైనా సమయం వచ్చినప్పుడే కాస్తంత దూరంగా ఉంటాయి. ఒకళ్ళను మోసం చేయగలిగానని సంబరపడి గర్వించకండి. మీ మీద ఉంచిన నమ్మకాన్ని, గౌరవాన్ని కోల్పోయారని త్వరలో తెలుస్తుంది. మోసగిస్తూ బ్రతికే బ్రతుకు ఎంతో కాలం నిలవదు. అమాయకత్వంలో తెలివితేటలు ఉండొచ్చేమో కానీ మన తెలివితేటలే అమాయకత్వంగా ఉండకూడదు. అసలు బ్రతకనివ్వరు. ఇతరులు ఏం చేస్తున్నారో అది నీవు చేయడం కాదు. నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. నీవు ఏం చేయాలనుకుంటున్నావో అది చేసి చూపించాలి. ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకుంటావు. బాధ్యత లేని వారికి
బాధలు ఉండవు. వాదించే వారికి విలువ ఉండదు. వేధించే వారికి బంధాలు ఉండవు. కలుపుకుపోయే మనస్తత్వం మీలో ఉంటే అందరూ మీతోనే ఉంటారు. నాకేంటి నాకెందుకులే అనే అహం మీలో ఉంటే అందరూ దూరమైపోతారు. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుకున్న బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. మనం ఎంత తెల్లగా ఉన్నా నీడ మాత్రం నల్లగా ఉంటుంది. మనం ఎంత నల్లగా ఉన్నా రక్తం మాత్రం ఎరుపుగా ఉంటుంది. రంగుతో కాదు, జీవితం మంచి మనసుతో ఉండాలి. మీ లక్ష్యం ఎంత ఉన్నతమైనది అయితే మీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి. గర్వంలోని అతి చెడ్డ గుణం ఏంటంటే అది నీలో ఉన్న తప్పుల్ని నిన్ను ఎప్పుడూ అనుభూతి చెందనివ్వదు. నీవు ఎప్పుడూ కరెక్ట్ అనే తప్పుడు సంకేతాలు ఇచ్చి నిన్ను ఏదో ఒకరోజు పాతాళానికి తొక్కేస్తుంది. చదువు రాని వాడికి పుస్తకం ఇచ్చినా, మనసు లేని వాడికి ప్రేమ పంచినా రెండూ వృధానే. ఎందుకంటే ఒకరు పుస్తకంలోని బొమ్మలు చూస్తారే తప్ప దానిలోని విషయాన్ని చదవలేరు. ఇంకొకరు మనిషి యొక్క ఆకారాన్ని చూస్తారే తప్ప తనలోని ప్రేమను గ్రహించలేరు. ఒక నిజం ఆ క్షణం మాత్రమే బాధ పెడుతుంది, కానీ ఒక అబద్ధం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది. మీరు బాగున్నప్పుడు పువ్వులాంటి మాటలు విసిరిన వారే మీరు బాగా లేనప్పుడు రాళ్లలాంటి కఠినమైన మాటలు విసురుతారు. అందుకే మీరు బాగా లేనప్పుడు ఎలా ఉన్నారో బాగా ఉన్నప్పుడు కూడా అలానే ఉండండి. రెండు సందర్భాలలో మీతో ఉన్నవారే మీ వాళ్ళు. పరిగెత్తడం అందరికీ తెలుసు. పడిపోయిన తర్వాత కూడా లేచి పరిగెత్తే వారిదే విజయమని కొందరికే తెలుసు. ఒక మనిషి తాను చెడుగా మారడానికి క్షణకాలం పట్టదు, కానీ మనిషిగా మారడానికి యుగాలు పడుతుంది. లేని దానికోసం రాని దానికోసం ఆలోచిస్తే మిగిలేది దుఃఖం. ఉన్నదానిని పొందిన దానిని గురించి ఆలోచిస్తే మిగిలేది సంతోషం. ఒక వ్యక్తికి ఉండే ఎలాంటి బంధమైనా సరే కేవలం సర్దుబాట్ల వల్ల కొనసాగాల్సిందే తప్ప ఈగోలకు పోతే ఏ బంధం కూడా నిలబడదు. మీకున్న అందమైన రూపం కేవలం ఎదుటివారి కళ్ళను మాత్రమే దోచుకుంటుంది, కానీ అందమైన వ్యక్తిత్వమే మీదైతే అది మీ చుట్టూ ఉన్నవారి మనసును దోచుకుంటుంది. నీ అడుగు నీవు వేయలేకపోతే, అనుకున్నది సాధించే విషయంలో శ్రద్ధ చూపలేకపోతే దేవుడే దిగివచ్చినా నీ జీవితం మారదు. చీకటిని చూసి భీతి చెందకండి, వెలుగుని చూసి మురిసిపోకండి. సందేహాలతో జీవితం గడపకండి. జయం నాదే అని ముందుకు సాగండి. పెదవులు అబద్ధం చెబుతాయి, కానీ నీ ప్రవర్తన ఎప్పటికీ అబద్ధం చెప్పదు. గౌరవం అనేది నీ వ్యక్తిత్వానికి అతి ముఖ్యమైన పెట్టుబడి లాంటిది. నీవు ఇతరులకు ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ రాబడి పొందగలుగుతావు. చెడు దారిలో అందరితో కలిసి నడవడం కంటే మంచి దారిలో ఒంటరిగా వెళ్ళడం మంచిది. బయట వారి దగ్గర మంచితనం పొందడం తప్పు కాదు, కానీ ఇంట్లో వారిని చులకనగా చూడడం తప్పు. ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తుకు తెచ్చుకొని బాధపడకండి. మీరు ఎదుర్కొనే నిందలు పొగడ్తలు ఏవీ శాశ్వతం కావని గుర్తుంచుకోండి. ప్రశాంతమైన హృదయంతో జీవించండి. ఉత్సాహంగా ఉండండి, కానీ తొందరపడకండి. ఓపికగా ఉండండి, కానీ సిగ్గుపడకండి. దేవుడు మీ కడుపున పుట్టే పిల్లల రాతలని మీ చేతిలోనే పెట్టాడు. జాగ్రత్త. మీరు నడిచే నడతపై మీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం. ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడం. సంపద కంటే జ్ఞానం ఉత్తమమైనది. ఎందుకంటే సంపదను మీరు రక్షించాల్సి వస్తుంది, కానీ జ్ఞానం మిమ్మల్ని రక్షిస్తుంది. మేధావులు మాట్లాడుతారు, మూర్ఖులే వాదిస్తారు. నీటిలో పడవ ఉండాలి, కానీ పడవలో నీరు ఉండకూడదు. అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి, కానీ జ్ఞాపకాలలోనే జీవితం గడిచిపోవద్దు.